Good evening, everyone. Greetings in the name of the Lord and Savior Jesus Christ. Well, we thank God for giving us another evening, and we are so glad to come live and join along with all of you all and worship our God. And we have spent a lot of days fasting, getting to know more about God, coming more closer to Him, worshiping Him. And this evening, I definitely believe that when we go with a heart of worship before God, God will work in our hearts. He will draw us more closer, to Him. And with that, we'll take this beautiful song which says, Tandri Deva, Na Sarvam Nivaya, Nivunte Naku Chalu. ఈ లోకంలో తల్లిదండ్రి ప్రేమ కన్నా, ఈ లోకంలో ఎవరి ప్రేమ కన్నా, భర్త, భార్య, పిల్లలు, ఎట్లాంటి వాళ్ళకన్నా గొప్ప ప్రేమ మన దేవుడు మనకి ఇవ్వగలరు. సో ఆ యొక్క హృదయంతో మనం దేవుని దగ్గరికి వెళ్దాం. నా దేవా, మీరు నాతో ఉంటే చాలు. నాకు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినప్పటికీ కూడా నాకు పర్వాలేదండి, కానీ మీరు నాతో ఉంటే మాత్రము నేను ఈ లోకాన్ని జయించగలను మీ యొక్క శక్తితోటి. అలాంటి ఒక హృదయంతో మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కొద్ది సమయం దేవుని స్తుతిద్దాము.
నిన్ను ఆరాధిస్తున్నాం నా యేసయ్య. మీరే మా సర్వం నా తండ్రి, మీరే మా సమస్తము నా యేసయ్య. నీ యొక్క ప్రేమ నా తండ్రి మేమెన్నటికీ కూడా మర్చిపోలేము నా యేసయ్య. ఆ సిలువలో మా కొరకు కార్చిన రక్తమును బట్టి నా తండ్రి నాయన నీకు వేలాది వందనాలు తెలుపుతున్నాం నా యేసయ్య. నీ యొక్క ప్రేమను బట్టి నా తండ్రి ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మా హృదయాలను తెరిచి నా యేసయ్య నిన్ను ఆరాధిస్తున్నాం నా యేసయ్య. Lord, we want to give our best offering to you, Lord. We want to give our hearts to you, God. We want to fully worship you, God. Help us to fully surrender ourselves into your hand this evening, O Lord. As we worship you this evening, come and take control of us, O Father. Come and take control of our hearts, O Father. Draw us closer to you. We want to be where you are, God. We want to worship you, Lord, in the beauty of your holiness, O God. Because you're holy, O Lord.
యేసయ్యా నా జీవం నీవే ఆధారం నీవే యేసయ్యా మా ఆఖరి శ్వాస వరకు నా తండ్రి నీ కొరకు నా యేసయ్యా మేము నిలబడతాం నా తండ్రి నిన్ను పూజిస్తాం నిన్ను ఆరాధిస్తాం నా యేసయ్యా జీవములకు అధిపతి అయిన దేవుడవు నా యేసయ్యా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మా జీవితాలని మా హృదయాన్ని మా సమస్తం కూడా నా యేసయ్యా నీ పాదముల ఎదుట పెడుతున్నాం నా తండ్రి Lord, we thank you. We thank you for everything, Lord, which you are doing in our lives. Thank you for being with us. Thank you for protecting our families. Thank you, Lord, for giving us this life, oh Lord. మా బ్రతుకంతా నా యేసయ్యా నీ కొరకు జీవిస్తాం నా తండ్రి మీరు చేసిన మేలులను బట్టి నా తండ్రి నీ కొరకు నా తండ్రి నిలబడతాం నా యేసయ్యా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మా హృదయాన్ని మా జీవితాన్ని నాన్న మా కుటుంబాలని మా సమస్తమును కూడా నా తండ్రి నీ యొక్క ఆధీనంలోకి నా తండ్రి మేము తీసుకొని మరి ప్రార్థిస్తున్నాం నా యేసయ్యా నీ ఒక వాక్యం వినిచినగా మీరే మాతో మాట్లాడండి నా యేసయ్యా రాతి హృదయాలను నా తండ్రి నాన్న మీరు నా తండ్రి అది ఒక గుడ్ సాయిల్ గా చేశారు నా యేసయ్యా when we give it into your hands all through the days of Father when we are meditating about the parable of sower of Father you spoke how much you value the hearts of people and how much you really want to work in those hearts so that we could bear a good fruit in your kingdom, Lord. మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని నీ కొరకు నిలబెట్టుకునండి నా యేసయ్యా మా జీవితాలను మా సమస్తం కూడా నీ చేతితో అప్పచెప్తూ యేసుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆమేన్ and we are so grateful to God for giving us this chance to come live every day and to spend time with him in worship and prayers and to grow more in the Lord and మనకి తెలియకుండానే మనతో ఎన్నో అవుతుంటాయి మనం జస్ట్ డిజర్న్ చేయాలి and I know that we are getting a lot of testimonies and people are saying the same thing that God is really building them through the word, through worship and through praise. We are very grateful to God for that. And this evening we have been meditating about the parable of sower since the last 4 days. మనం లాస్ట్ వీక్ మొత్తం దాని గురించి మెడిటేట్ చేసినాము అండ్ ఒక గుడ్ హార్ట్ ఒక గుడ్ సాయిల్ ఏ విధంగా ఉండాలి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్ట్స్ ఎట్లా ఉంటాయి దేవుని యొక్క రాజ్యంలో మనము వెళ్ళే ముందట ఆర్ వెళ్ళినాక మన మన హృదయాలని దేవుడు ఒక గుడ్ సాయిల్ లెక్క చేయాలి అని అంటే దెర్ ఇస్ అ ప్రాసెస్ విచ్ వీ నీడ్ టు గో త్రూ అండ్ దిస్ ఈవినింగ్ దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ హౌ డస్ గాడ్ కల్టివేట్ అవర్ హార్ట్ హౌ డస్ అ ఫార్మర్ కల్టివేట్ అ సాయిల్ సో దట్ ఇట్ కెన్ బెర్ అ గుడ్ ఫ్రూట్ ఆ యొక్క ప్రాసెస్ ని మనం అర్థం చేసుకుందాం దేవుడు మన జీవితంలో కూడా ఏ విధంగా వర్క్ చేస్తాడు ఏ విధంగా మనని బలపరుస్తాడు ఏ విధంగా ఒక హార్ట్ ని ఒక స్టోనీ హార్ట్ ని ఒక థోనీ హార్ట్ ని ఒక గుడ్ హార్ట్ గా ఏ విధంగా దాన్ని కల్టివేట్ చేస్తాడు అన్న దాని గురించి మనం ఇవాళ రోజున మెడిటేట్ చేసాం అండ్ మనం లాస్ట్ ఫ్రైడే రోజు సాటర్డే రోజు విన్న విధంగా హార్ట్ ఇస్ సో మచ్ వాల్యూడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నువ్వు ఏది ఇచ్చినా కానీ నువ్వు నీ ఆస్తినియో నువ్వు నీ దగ్గర ఉన్న పైసలు నీ దగ్గర ఏది ఉన్నప్పటికీ కూడా వాట్ ఎవర్ యూ వాంట్ గివ్ నథింగ్ కెన్ ప్లీజ్ గాడ్ when you give your heart to him and he want a full heart not half heart కొంచెం నా దగ్గర పెట్టుకుంటా కొంచెం నేను దేవునికి ఇస్తా ఈ లోక రీతిగా కొంచెం ఉంటా నేను ఇంకా కొంచెం నేను దేవునికి అనుకూలంగా ఉంటాను యూనో పొద్దున నుంచి సాయంత్రం దాకా నేను దేవునికి లైక్ యూనో ఒబీడియంట్ గా ఉంటా బట్ నైట్ టైంలో ఐ విల్ యూనో సిన్ because there are some weaknesses which I'm going through. This is not how God expects us to be or expects our hearts to be in his kingdom. So this evening when we are meditating, I want you all to just close your eyes and I want you all to go before God and ask God to speak to us in the next 10-15 minutes. And I want you all to ask God to help you to understand and to make you understand the word of God. Because unless the Holy Spirit God will give us the understanding and Jesus would be able to give us that inner understanding about the word, we'll not be able to do it. So danni manamu ee oka time lo we'll go before God and we'll ask God to speak to us. Heavenly Father, we thank you, O Lord. God, I pray for every child who's listening to the word this evening. Lord, I pray and I ask, open their spiritual understanding, open their spiritual ears, open their hearts so that they would be able to receive the word
like a good soil, oh Father, which just takes the word and it's just rooted in the hearts of people. ఆ విధంగా నా యేసయ్య ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఈ వాక్యాన్ని ఈ విత్తనాన్ని తీసుకొని వాళ్ళ హృదయంలో అది కల్టివేట్ చేసుకునే విధంగా నాయన మీరు ప్రతి ఒక్క జీవితంలో మీరు వర్క్ చేయమని ప్రార్థిస్తున్నాం నా యేసయ్య. మీరే మాతో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. ఓకే, సో మనం లాస్ట్ వీక్ మెడిటేట్ చేసినాం. There are 4 different hearts which Jesus was emphasizing when he was speaking to the disciples and all the people over there about the parable of sower. So a parable of sower గురించి మాట్లాడినప్పుడు మనం 4 hearts ని చూసినాము. One heart is a soft చేస్తాడు, and our preparation process లో what will happen is it is not easy for us, it is very difficult. A heartens ని దేవుడు ఒక సాఫ్ట్ హార్ట్ గా అది చేసేటప్పుడు there is a process which we will go through. ఆ ల్యాండ్ ఏమైతుంది అని అంటే అవి ఆ మెషిన్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, దున్నుతుంటారు. అంటే లోతు నుంచి ఆ యొక్క సాయిల్ ని బయటికి తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకనంటే ఆ సీడ్ వేసినప్పుడు అది రైట్ ప్లేస్ లో వెళ్ళి అది రైట్ ప్లేస్ లో ఎప్పుడైతే పడుతుందో దట్ ఈస్ వెన్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ that when a seed is put in it, it will start growing healthily and it will give a good fruit. So మన లైఫ్ లో కూడా మన హార్ట్ ఒక హార్డ్ అండ్ హార్ట్ లాగా ఉంటుండే. దేవుని రిసీవ్ చేసుకోక ముందట ఎంతో మంది వస్తుండే, నడుచుకుంటూ పోతారు ఒక హార్డ్ ల్యాండ్ మీద. ఆ రిఫ్లెక్షన్స్ అనేటివి ఉంటాయి వాళ్ళ లైఫ్ లో. ఎన్నో స్థితిగతులు మనని ప్రాబబ్లీ రిలేషన్షిప్సే కానీ లేకపోతే నీ ఒక చిన్నప్పటి నుంచి ప్రాబ్లీ యూ హ్యావ్ ఫేస్డ్ ఎనీ హార్డ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్ and you have your soil was very much left in those traces. But when you give your heart, when you give your soil into the hands of God, the first thing what he will do is he will make it very soft. You go and what what God will do it a hard heart ni manam repentance toti humility toti humbleness toti manam దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మన హార్ట్స్ లో పని చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఇన్ని రోజులు దానికి ముందట ఒక డైరెక్షన్ లేకుండా ఉండే, ఒక విజన్ లేకుండా ఉండే. You were pressing down with the world and the worldly things. But when you are into the hands of God, God has started blowing it. God has started working in it and he started making it soft. And the second thing what a farmer does is once అది దున్నినాక తర్వాత ఏం చేస్తాడు అని అంటే దాని సాయిల్ అనే దాన్ని న్యూట్రియంట్స్ తోటి ఫిల్ చేస్తాడు. ఎందుకు అనంటే ఒక సాయిల్ లో ఒక సీడ్ వేసినప్పుడు అది మంచిగా గ్రో కావాలి అని అంటే దానికి న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. మనం డే టు డే లైఫ్ లో when we are eating food we be so cautious, right? విటమిన్స్ అందుతున్నాయా, కాల్షియం అందుతుందా మనకి, లైక్ పొటాషియం ఉన్నదా మనం తీసుకునే యొక్క కాంటెంట్ లో. సో మనం ఎంత కేర్ఫుల్ ఉంటాం, మనం తినే డైట్ లో ఎంత కేర్ఫుల్ ఉంటాము. ఇన్ ద సేమ్ వే when we go before God in our spiritual life also, God will start putting those nutrients. ఆ న్యూట్రియంట్స్ ఏది కూడా కాదు, it is prayer, it is reading the word, Bible read cheyadamu, prayer cheyadamu, fellowship. These 3 things are very important for your soil to ensure that it is being prepared so that when the farmer will come and put the seed, it would be able to start growing. So ఈ న్యూట్రియంట్స్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. మన ఫిజికల్ బాడీకి ఎట్లయితే ఇంపార్టెంట్ మన స్పిరిచువల్ బాడీకి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. సో ప్రేయర్, బైబిల్ అండ్ ఫెలోషిప్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. And when you have these 3 things, the third thing what will happen is there will be a seed which will be sown in that soil. And that's when farmer will a strategy తో చేస్తాడు. ఆ దున్నడం కూడా రైట్ లెవెల్లో దున్నడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కువ లోతుకి వెళ్ళిపోయినా కానీ సీడ్ దట్ ఈస్ అ ప్రాబ్లం. మరి పైకి ఉన్నా కానీ దట్ ఈస్ అ ప్రాబ్లం. బికాస్ పైన ఉంటే బర్డ్స్ వస్తాయి, అవి తినడానికి అవి ఎత్తుకుపోతాయి. బట్ వెన్ ఇట్ ఇస్ సోన్ టూ డీప్, sometimes the water పోసిన కానీ అది ఆ వాటర్ దానికి అందకుండా అది డై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో he has his own strategy. So in the same way when God is putting the word inside us, he will start ensuring that it is there in the right soil. And when he does that, that's when you will start seeing the fruits from it. In the parable of mustard seed, when we read Matthew chapter 13 verse 31 and 35, it says he told them another parable. The kingdom of heaven is like a mustard seed which a man took and planted in his field. Though it is the smallest of all seed, yet when it grows, it is the largest of garden plants and becomes a tree so that the birds come and perch in its branches. He told them still another parable.
The kingdom of heaven is like yeast that a woman took and mixed into about 60 pounds of flour until it worked all through the dough. Jesus spoke all these things to the crowd in parable. He did not say anything to them without using a parable. So was filled what was spoken through the prophet. I will open my mouth in parable. I will utter things hidden since the creation of the world. You know why Jesus is very much emphasizing and speaking to people through the parable? Because he wants people to understand it. కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి మనం అర్థం చేసుకోవడము, దేవుడు మన హృదయాలలో ఏ విధంగా దాన్ని ఇంపార్ట్ చేస్తాడో మనం అది అర్థం చేసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థం చేసుకోవడానికి he had to speak in parables, and that is a prophecy which was already written in the Old Testament. It says, I will open my mouth in parables and I will utter things hidden since the creation of the world. క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఏదైతే హిడెన్ ఉండేనో అది జీసస్ క్రైస్ట్ ఈ లోకంలోకి వచ్చినాక అది రివీల్ అవ్వడం స్టార్ట్ అయింది. హీస్ ఎ రెవల్యూషన్. వెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద రెవల్యూషన్, యూ విల్ స్టార్ట్ ఆపరేటింగ్ ఇన్ ఫుల్ గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. And here Jesus is very specifically talking about the mustard seed to give them an understanding about the kingdom of God, how a kingdom of God will grow. And I want you all to understand how a mustard seed has been taken as an example when Jesus was talking to the people. It is a very small seed. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్కు మన జీవితంలో వచ్చినప్పుడు అది చాలా చిన్నగా ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే దానిని ఎదిగింప చేసావో, అది ఎప్పుడైతే గ్రో అవుతుందో అది అనేక మందికి ఒక షెల్టర్ ఇచ్చే విధంగా ఆ యొక్క ట్రీ గ్రో అవుతుంది. There are many people who are there in the Bible and who are there now also. There are many mighty men of God. చిన్న విజన్ స్మాల్ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ లైఫ్ లో. అక్కడ నుంచి దేవుడు వాళ్ళని ఇప్పుడు అనేక మంది బిడ్డలకి ఒక కాపరిగా వాళ్ళని ఉంచాడు. బెన్హన్ అంకుల్, రైట్? And now we are seeing a lot of other mighty men of God. I don't want to take names, but we all know, right, how they're moving very mightily in the ministry. It all started from very small, but it has grown. In the same way, నీకు నీ జీవితంలో ఒక ఆశ అనేది ఉంటుంది. నాకు దేవుడు మాట్లాడాలి, నేను దేవుని కోసం ఇది చేయాలి. అది చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది దేవునిలో నువ్వు ఎప్పుడైతే దాంట్లో ముందుకు వెళ్తావో, దేవుడు ఆ దర్శనాన్ని, ఆ యొక్క వాక్యాన్ని నీ జీవితంలో చాలా పెద్దగా చేస్తాడు. I started from Sunday school. That's when I started, learning very, very small things. But the way God has used me and the way God is using me now has got changed because of small things. మనం ఎప్పుడైతే ఫెయిత్ఫుల్ ఉంటామో, ఆ చిన్న వాక్యాలని మనం ఎప్పుడైతే సీరియస్ గా మన లైఫ్ లో తీసుకొని మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో, దేవుడు అప్పుడు నిన్ను ఒక నూతనమైన మార్గంలోకి తీసుకెళ్తాడు, ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఇక్కడ అందరికీ ఆశ ఉంటుంది. If you ask anybody, everybody will tell, I want to do something for God. I know that I have a calling. I want to do something for God. But the problem over here is we are not taking that seriously. But when you take that seriously, that's when your vision will start growing. And your vision, when it grows, you would be an inspiration. You will be a role model. And because of you, many people will come into the kingdom of God. And that's what the parable over here is talking about. The mustard seed. చిన్నది కానీ అది చాలా పెద్ద చెట్టు లెక్క అది గ్రో అవుతుంది. అనేకమైన ఆ బర్డ్స్ కి అది ఒక షెల్టర్ అనేది ఇస్తుంది. And Jesus is talking the same through this parable also. So it is very important that God's word should be planted in our heart in the right way. And once it is planted, it's very important that you protect it. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఫార్మర్స్ ఆ యొక్క క్రాప్ కి ఏ కూడా డిజీజెస్ రాకుండా, పెస్ట్ రాకుండా, అవి ఖరాబ్ కాకుండా, దే విల్ కంటిన్యూస్లీ పుట్ దే గివ్ మెడిసిన్ టు ద సాయిల్, పెస్టిసైడ్స్, ఇట్లాంటివన్నీ కూడా వేసి దాన్ని గ్రో అవ్వడానికి, అవి హెల్తీగా గ్రో అవ్వడానికి వాటిని చూసుకుంటారు. ఒకవేళ ఎక్కడన్నా కానీ ఏ ఒక చెట్టు కన్నా కొంచెం పురుగు వచ్చింది అని అంటే, దే విల్ ఇమ్మీడియట్లీ రిమూవ్ ఇట్ ఆఫ్. మన హార్ట్స్ ని కూడా దేవుడు అదే విధంగా మనం తన చేతిలో అప్పచేసి చెప్తే, హీ విల్ డూ ద సేమ్ థింగ్. ప్రతి ఒక్క టెంప్టేషన్ నుంచి, ప్రతి ఒక్క డిసెప్షన్ నుంచి, ప్రతి ఒక్క స్పిరిచువల్ అటాక్స్ నుంచి we need to guard our hearts, because Satan, he will come and he will try to put all those wrong things and he will try to destroy our hearts, spoil cheyadaniki chustadu. So dani protect cheyadam anedi chaala important. A farmer takes care of his heart, and that's what God is very much going to do when you give your heart into his hand. అక్కులు, ఆ కుషిద్దం ఏదైతే ఈ లోకం నుంచి వచ్చిందో మనకి, వాటన్నిటి కూడా దూరం చేయడం స్టార్ట్ చేశాడు.
He will continuously pour out His Holy Spirit. He will continuously speak to us, and He will continuously start, building our hearts so that it will be healthy. మన సాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్తీగా కావడానికి. అండ్ వన్స్ దట్ హ్యాపెన్స్, ద ఫార్మర్ ఆ చెట్లుతో పాటు వీడ్స్ అనేటివి గ్రో అవుతాయి, థార్న్స్ అనేటివి గ్రో అవుతాయి. ఇవి గ్రో అయినప్పుడు ఆ పంట, ఆ యొక్క ఆ ప్లాంట్స్ ఖరాబ్ కాకుండా ఉండడానికి న్యూట్రియంట్స్ ఇంకా వాటర్ సప్లైయింగ్ అనేది అవుతుంది. అండ్ దట్స్ వై వెన్ యూ ఆల్సో రీడ్, in the further chapter, there is another parable which Jesus is again talking, and He is talking about the parable of weeds. He says there are plants which are growing, but along with them there are also weeds which are growing. Kani aa plants ni weeds ni separate chesedi Devudu, and then He will burn the weeds and He will separate the good plants. మన యొక్క హార్ట్ లో కూడా ఎన్నో వీడ్స్ అనేటివి ఉంటాయి. వాటిని దేవుడు దూరం చేయడం, మన హృదయం నుంచి సెపరేట్ చేసి వాటిని వాటి మీద వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. He said, it's very clearly written in the later part. It says that He will burn the weeds and He will gather all the good plants. There are different revelations which are there in it. He is also talking about the people in the kingdom of God. ఈ యొక్క లోకంలో ఉన్న మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏమవుతుంది అని అంటే, గుడ్ పీపుల్ ఉంటారు, బ్యాడ్ పీపుల్ ఉంటారు. కానీ వాళ్ళని సెపరేట్ చేసి దేవుడు గుడ్ పీపుల్ కి హెవెన్ అనేది ఇస్తాడు. బ్యాడ్ పీపుల్ హు ఆర్ లివింగ్ విత్ లైఫ్ ఫుల్ ఆఫ్ సిన్, డెఫినెట్లీ ఆన్ ద జడ్జ్మెంట్ డే దే విల్ బి థ్రోన్ ఇన్ ద ఫైర్. In the same way, in our hearts, when we give it to the hands of God, God will work on it and He will ensure that మన యొక్క ప్లాంట్స్ ఈ వీడ్స్ నుంచి ఖరాబ్ కాకుండా ఉండడానికి ఈ యొక్క న్యూట్రియంట్స్, ఈ యొక్క పెస్టిసైడ్స్, ఈ యొక్క వాటర్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రేయర్, రీడింగ్ వర్డ్ అండ్ ఫెలోషిప్. And when all this thing happens, there will be a time when the harvest will come, and now the plants have grown up and it's time that they have, the farmer will cherish the harvest which has come, and he will take the good fruits from that plant. So our harvest season వచ్చినప్పుడు, that is a joyful moment. అందరు కూడా మనం అన్ని కంట్రీస్ లో I definitely know that people enjoy, people celebrate the harvest season. మనం సెలబ్రేట్ చేస్తాము, థ్యాంక్స్ గివింగ్ సీజన్ అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేస్తాము, రైట్? In every religion people celebrate the harvest, and they have their own ways of thanking and giving their the good crops to God. Here, when you give your heart to God, that's what God will do. ఆ క్రాప్స్ నుంచి, ఆ ప్లాంట్స్ ఏవైతే గ్రో అవుతాయో వాటి నుంచి వచ్చే ఫ్రూట్ 30 times, 60 times, 100 times they will grow, and God will now cherish, and God will now start enjoying, and He will take us into that time of celebration. So there is a process which everybody will have to go through when we accept Christ as a personal savior. I don't know in which phase you are stuck up in, but definitely I know when you go truthfully into the hands of God and you tell that, Lord, inka na jeevithamlo em ledhu na Yesaya, I don't want to rule my life, I don't want to let Satan rule my life, but I am giving my heart into your control, and you be the ruler of my life. You remove all these weeds, you remove all these ensure that there are no diseases or there is no insects which are coming and trying to steal the good soil or try to eat the good soil and good plants. మనం ఈ యొక్క హార్ట్ తోటి మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో, we'll see a greater work of God happening in our life. And when the harvest happens, when the farmer, he will take all the fruits in a relaxed garden. His strategy is now again to see how he has to ensure that the ground is prepared again for the next harvest, or మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఆ ఫార్మర్ అనేది చేస్తాడు. సో life is a process. Our hearts will have to go through this process because we are not born good in this world. And నువ్వు యేసయ్యని నీ స్వంత రక్షకునిగా యాక్సెప్ట్ చేసుకోగానే నువ్వు immediately you will not become pure and holy standing before God. Yes, He will wash you, He has cleansed you, but అది మళ్ళీ ఆ పాపం మన జీవితంలోకి రాకుండా ఉండడానికి మనం ఈ ప్రాసెస్ అనేది వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. And one day when you go and stand before God, you are accountable for your heart. You are accountable for your life. You cannot go and stand before God with a filthy heart, with a deceitful heart. You need to go pure and stand before God. So that's what this parable is talking about. There's a cultivation process we need to go through, and when you go through, I'm telling you,
the way people will look at you, the way God will bless you, the way you start inheriting every good things which God has promised in the word, everything will get changed. నువ్వు దేవుని అర్థం చేసుకునే విధానం మారుతుంది, నువ్వు బైబిల్ని అర్థం చేసుకునే విధానం మారుతుంది, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే విధంగా మారుతుంది. సో ఈ ఎంటైర్ కల్టివేషన్ ప్రాసెస్ లో హోలీ స్పిరిట్ ప్లేస్ అ వెరీ మేజర్ అండ్ మైటీ రోల్, because he is the one who is our helper and he is the one who continuously helps us. He is the one who will show us what are the flaws in our life. ఎక్కడ ఇన్సెక్ట్స్ వస్తున్నాయి, ఎక్కడ నువ్వు టెంప్టేషన్ లో పడబోతున్నావు, అది నీకు సేటన్ రివీల్ చేస్తుంటది, నేను క్వశ్చన్ చేస్తుంటది. హీ విల్ కీప్ టెల్లింగ్ యూ యు ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్, టైమ్ టు గెట్ బ్యాక్, టైమ్ టు వాక్, దిస్ ఇస్ ద రైట్ వే, వాక్ ఇన్ దిస్. దాన్ని మనం అర్థం చేసుకొని ముందరికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక గుడ్ సీడ్ కెనాట్ బి సోన్ ఇన్ అ సాయిల్ విచ్ ఇస్ స్పాయిల్డ్. సో దట్ సాయిల్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్. ఆ ప్రిపరేషన్ లో మనం దేవుని దగ్గరికి వెళ్దాం. దేవా, నా హార్ట్ యొక్క కండిషన్ ఎట్లా ఉన్నదో నీకు తెలుసు. టుమారో వెన్ ఐ గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ మై హార్ట్? ఒకవేళ నిజంగా మనకు ఒక బైనాక్యులర్స్ ఇచ్చి, ఒక మైక్రోస్కోప్ ఇచ్చి మన హార్ట్ ని దేవుడు మీరు చెక్ చేయండి ఏమున్నదో అని మిమ్మల్ని అడిగిండు అని అంటే మన హార్ట్ లోపల ఏం కనిపిస్తుంది? ఇస్ ఇట్ ఫిల్డ్ విత్ లస్ట్? ఇస్ ఇట్ ఫిల్డ్ విత్ all the wrong things of this world, adultery, or drunkenness, lies, gossips, things which are not acceptable to God, which God hates? Is it filled with that, or is it filled with the fruits of the Holy Spirit? That is something which we need to analyze every day when we are standing before God. Your life should be like a reflection. God should be able to, you need to be able to understand from God what are those things in your life which has to go away. Can we just close our eyes? Can we ask God to show us our loopholes, to show us our strongholds in which you have been buried, in which you are not able to come out in your life till date? And if you are going to God with a sincere heart, I'm telling you, the process will be tough, but it is beautiful. I'm sharing it out of my experience. It is a hard way, but you will enjoy it. You will enjoy every process God will take you through. Initially it is hard, tough untadi, kani tarvata the more you be submissive, the more you give yourself into the hands of God, the more God would start shaping you, and He will make you beautiful, as a beautiful vessel which He would be able to delight. Can you make this prayer this evening? Can you tell God that, God, I'm giving my heart into your hands. Now, Heavenly Father, we thank you, Lord. We thank you for speaking to us, O Father. You honor us, O Father. You honor our hearts, our lives so much, O Father. And this evening, O Lord, Nana, నీకు అనుకూలమైనవి ఈ లోకంలో నా తండ్రి మా జీవితాలలో ఏవి ఉన్నప్పటికీ కూడా నా యేసయ్య అది మా జీవితం నుంచి తీసివేయండి నా యేసయ్య. Spirit of pride, spirit of gossip, spirit of lust, spirit of all the temptations which Satan will try to take us through, and all the negative spirits which are still operating in our life, which are not right, which are the fruits of the evil spirit. We don't want them to operate in our life. We want your fruits to be operating in our life. అలాంటి మంచి ఫ్రూట్స్ ని మేము బే చేసే విధంగా మా జీవితాలను మేము మార్చండి నా యేసయ్య. మా యొక్క గ్రౌండ్ ని మీరు మార్చండి నా తండ్రి. Thank you, Jesus, for all the good things you're doing. Thank you for your grace. మేము చేసే పాపాలకి ఈ లోకంలో నా తండ్రి మేము ఎప్పుడూ నశించుకోవాలి నా యేసయ్య. కానీ మమ్మల్ని అలా కాకుండా ప్రతి ఒక్క రోజు మీరు ఇస్తున్న ఈ యొక్క ఆపర్చునిటీని బట్టి, మాకు ఇస్తున్న ఛాన్స్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. And we want to take that one chance very seriously today. And we want to submit ourselves and give our hearts to you. We don't want to be hypocrites. We don't want to live like those Pharisees and Sadducees who knew about word Torah, but still they didn't know about Jesus, who came into the world, who fulfilled all the promises, but yet their eyes are blinded. They didn't know about you, about your truth, about your revelation, and that you were the Son of God. మేము అలాంటి బిడ్డలుగా ఉండదు నా యేసయ్య. This evening we submit ourselves into your hand, our hearts into your hand, and help us, Lord, so that throughout this night you speak to us, throughout the day tomorrow you speak to us, and when we are coming in the evening tomorrow, help us to come prepared, Father, to receive the new word from you and to build ourselves in your kingdom as strong men. We submit ourselves into your hand. In Jesus' mighty name we pray. Amen. Right.
Well, I thank God for speaking to us, and ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు మన యొక్క హార్ట్స్ని చాలా చాలా వాల్యూ చేశాడు. అండ్ లైక్ ఐ వాస్ టెలింగ్ ది అదర్ డే, Satan is very dangerous. ఎన్ని మనం వింటాము, all through the day you will listen to the gospel songs, you will listen to the worship songs, అన్ని వినడమే ఉంటుంది. మన హృదయంలోకి వెళ్ళకుండా ఉండడానికి అది ఎన్నో టాక్టిక్స్ చేస్తుంది. వాక్యం చదువుతాము కానీ అది మన హృదయం లోపలికి వెళ్ళకుండా ఉండడానికి ఇట్ విల్ కమ్ అండ్ స్టీల్ ఇట్. అది మన మైండ్లో లోతుల్లోకి వెళ్ళనియదు, అక్కడ నుంచి అది దొంగిలియడానికి చూస్తుంది. సో దిస్ ఈవినింగ్ I want to encourage everybody and to make you all understand that it's very important that the word should go from your mind till your heart. And when it goes into your heart, that's when you will start bearing fruit. So with that, we'd like to close this session this evening, and we'll come again live tomorrow. But prepare yourselves, continue to pray, build yourself in God, meditate about all these words. Tomorrow we're going to talk about the wineskin, and that is a very, very important standard, and it's one of the important principles in the kingdom of God which we need to know. Adi kuda mana meditate chesamo. So with that, have a good night, have blessed dreams, and come fresh tomorrow. Have a good day.